ఇబ్బందికర వాతావరణానికి అమెరికా గురి చేస్తుంది. అయితే ఇక్కడ ఇరాన్ కూడా రియాక్ట్ అవుతోంది. ఇరాన్కి సంబంధించి అఫ్కోర్స్ అఫీషియల్గా అక్కడ ఎటువంటి మనకి రెస్పాన్స్ రాదు. బట్ అక్కడ న్యూస్ ఏజెన్సీస్ని కోట్ చేస్తూ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఏమంటుందంటే, ఇంటర్నేషనల్ మీడియా అక్కడ మీడియాని కోట్ చేస్తూ లాఫుల్లీ ఎన్ఫోర్సింగ్ అంటే న్యాయబద్ధంగా చేయడం జరుగుతోంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో మాకు కంట్రోల్ కాబట్టి న్యాయబద్ధంగా చేస్తున్నాం. పర్షియన్ గల్ఫ్ త్రూగా 20% వరల్డ్స్ క్రూడ్ ఆయిల్ వెళ్తుంది, నేచురల్ గ్యాస్ కూడా వెళ్తుంది ఈ పీస్ టైంలో. బట్ మాకు హక్కు ఉంటుంది, మాకే అధికారం ఉంటుంది. ఏ వెషల్ వెళ్ళాలన్నా మా పర్మిషన్ ఉండాల్సిందే. ఈరోజు మీరు చూడొచ్చు ఆ విజువల్ కనుక చూస్తే ఆ నౌక పూర్తిగా కాలి బూడిదైపోతోంది. మీరు చూస్తే కనుక ఎప్పుడైతే అటాక్ జరిగిందో, ఎప్పుడైతే దాడి జరిగిందో, ఒక ఫైర్ బాల్, ఒక అగ్నిగోళం ఎగసిపడింది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఆ విజువల్ నుంచి. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ ఏమంటోంది, ఇరాన్ ఏమంటోంది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వెళ్ళే వెషల్స్ మా పర్మిషన్ ఉండాల్సిందే. మా ఒక్కసారి ఆ విజువల్ చూడండి, సముద్రంలో పూర్తిగా తగలబడిపోతోంది. ఇక్కడ ఇరాన్ చెబుతోంది ఏంటి, ఇరాన్కి సంబంధించి మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడికి వచ్చిన అనలిస్టులు కూడా చెప్పడం జరిగింది, బహుశా ఐఆర్జీసీలో చీలికొచ్చి ఉంటుంది. ఒకరేమో అవునంటారు, ఒకరేమో కాదంటారు, ఒకరేమో పర్మిషన్ ఇస్తారు, ఇంకొకరు కాదంటారు. ఎందుకంటే ఇదే విషయం మనకు కూడా జరిగింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ విషయంలో బహుశా 2 వర్గాలుగా విడిపోయి ఉంటారు. ముస్తాఫా ఖమీనీ ఎక్కడున్నారో తెలీదు, అండ్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి మాట్లాడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కొన్ని సందర్భాల్లో వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడిన దానికి, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫారెన్ మినిస్టర్ మాట్లాడిన దానికి ఎక్కడ కనెక్టివిటీ కుదరట్లేదు అనేది వినిపించే మాట. అండ్ దాంతోపాటు బఘేర్ వాళ్ళ పార్లమెంట్ స్పీకర్, ఆయన బఘేర్తో పాటు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి, వీరిద్దరే ప్రస్తుతం ఈ పీస్ టాక్స్ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ లీడ్ చేస్తోంది ఎవరు, ఎవరిని కమ్యూనికేట్ అవ్వాలి. మీరు గుర్తుంటే మన మీద కూడా అటాక్ జరిగినప్పుడు ఒక క్వశ్చన్ రైస్ అయింది. అఫ్కోర్స్ మన వాళ్ళు కూడా ఛానల్ 16 త్రూగా వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేశారు. ఛానల్ 16 త్రూగా కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు మన వాళ్ళు క్వశ్చన్ చేశారు ఇరాన్ నేవీని కూడా, మీరే కదా పర్మిషన్ ఇచ్చారు వెళ్ళమని చెప్పి, మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు కదలాం, అయినా కూడా ఎలా అటాక్ చేస్తారని చెప్పి ప్రశ్నించినప్పుడు, చూడండి మీకు పర్మిషన్ లేదు కాబట్టి మేము మీకు ముందుకు వెళ్ళే అవకాశం ఇవ్వం అని చెప్పి వాటిని వెనక్కి వచ్చానని చెప్పి, మీరు చూస్తే చిన్న చిన్న గన్ బోట్స్ను వాళ్ళు వాడటం జరుగుతోంది. అంటే దాంట్లో ఒక విధంగా చెప్పాలంటే మానవ రహిత గన్ బోట్స్ అవి. అంటే దాంట్లో మనుషులు ఎవరు ఉండరు. అవి ఇరాన్ నేవీ సముద్రంలో వాటిని ప్రయోగిస్తోంది. అవి ఏం చేస్తాయి, ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటాయి, వాళ్ళు ఆపరేట్ చేస్తే దాన్ని బట్టి అటాక్ వెళ్ళిపోతాయి. అండ్ ఇప్పుడు జరుగుతోంది కూడా అదే. అండ్ ఇరాన్ చెబుతోంది ఏంటి, మేమైతే మాత్రం క్లారిటీ, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి పర్మిషన్ ఉంటేనే మేము విడిచిపెడతాం. బట్ ఇక్కడే కాంట్రడిక్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే కాంట్రడిక్షన్ కనిపిస్తుంది అనేది ఇది నేను అంటున్న మాట కాదు, స్వయంగా అక్కడి నుంచి వినిపిస్తున్న మాట. ఎక్కడి నుంచి వాళ్ళు విడిచిపెడతా అంటున్నారు, బట్ అట్ ద సేమ్ టైం అటాక్ కూడా దిగుతున్నారు. అండ్ ఈ పరిణామాలని ఎప్పుడు చోటు చేసుకుంటున్నాయి, సీజ్ ఫైర్కి, అన్కండిషనల్ సీజ్ ఫైర్ అంటే ఒక లిమిట్ లేకుండా ఈ సీజ్ ఫైర్ అనేది గత కొద్ది రోజులుగా, ముందుగా 2 రోజులు అన్నాడు, తర్వాత 1 రోజులు అన్నాడు, తర్వాత 10 రోజులు అన్నాడు, అది మొన్నటికి 21 వరకు ముగిసిన సందర్భం. అండ్ ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది కంటిన్యూ అవుతుంది సీజ్ ఫైర్, ఎందుకంటే పీస్ టాక్స్ జరుగుతున్నాయి కాబట్టి. ఇక్కడ క్లాస్కి నేను చెప్తున్నాడు, పాకిస్తాన్ మమ్మల్ని అడిగింది, టైం అడిగింది కాబట్టి ఆ పీస్ టాక్స్ కంటిన్యూ అవుతున్నాయి అనేది పాకిస్తాన్ని కోట్ చేస్తూ ట్రంప్ చెప్పుకొచ్చిందన్నమాట. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మళ్ళీ ఎవరు యుద్ధాన్ని కోరుకుంటున్నారు? అఫ్కోర్స్ ట్రంప్ ఆల్రెడీ మనం చూసాం, ఆ నేవల్ బ్లాకేడ్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆ నేవల్ బ్లాకేడ్ అంశానికి తెర మీదకి తేకపోయి ఉండుంటే కనుక మేము ఒప్పుకుని ఉండేవాళ్ళం. అండ్ మేము ఒప్పుకున్న తర్వాత కూడా నేవల్ బ్లాకేడ్కి అమెరికా ఎందుకు సిద్ధమైంది అనేది ఇరాన్ ప్రశ్నిస్తూ ఉంది. అండ్ అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మేము కదా అన్నది, మేము సీజ్ ఫైర్కి ఒప్పుకోవట్లేదు, సీజ్ ఫైర్ వైలేషన్ అమెరికానే చేస్తుంది కాబట్టి ఇక సీజ్ ఫైర్ అనేది లేదు అనేది. అండ్ ఇక్కడ పాకిస్తాన్ కోట్ చేస్తూ అమెరికా చెప్పే మాట, లేదు సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది, పీస్ టాక్స్ జరుగుతూ ఉన్నాయి, ఇరాన్ దారికి వస్తే ఇరాన్ కనుక మాట వింటే సరే, లేకపోతే అప్పుడు ఆలోచిస్తామని చెప్పి ట్రంప్ చెప్తున్నమాట. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ఒక పక్క అటాక్ జరుగుతూ ఉన్నాయి, బోట్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇంకో పక్క శాంతి చర్చలు అంటున్న పరిస్థితి ఎంత ఆసక్తికరంగా మారిపోయిందంటే, పాకిస్తాన్కి చేరుకోవడం జరిగింది అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, అయినప్పటికీ శాంతి చర్చలు ఎక్కడ జరగటం లేదు.
కానీ ఇంకో పక్క చూస్తే హార్మోస్ జలసంధిలో ఉద్రిక్త వాతావరణం, కంటైనర్ షిప్స్ మీద ఐఆర్జీసీ దాడులు జరపడం. ఈ అంశాన్ని అంటోంది ఏకంగా అమెరికానో లేకపోతే ఇరానో కాదు, యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్, యూకేటీ అంటే యునైటెడ్ కింగ్డమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్. ఇది చెప్తున్నమాట. లైబీరియా జెండాతో వెళ్తున్న నౌకపై దాడి జరిగింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవు. ఇరాన్ కాల్పులు జరిపిందనేది ఇటు యూకే మ్యారిటైమ్ ట్రేడ్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాళ్ళు చెప్తున్న అంశం. అయితే ఇవాళ ఒక్కరోజు 3 కంటైనర్ షిప్స్ కావచ్చు లేకపోతే వెషల్స్ మీద ఇరాన్ దాడులకు పాల్పడింది. అమెరికన్ ఫోర్సెస్ ఇరాన్ పోర్ట్స్ని దిగ్బంధించాయి. హార్మోస్లో ప్రతీకారానికి దిగింది ఐఆర్జీసీ. ఇంకోవైపు ఇరాన్ గట్టిగా వార్నింగ్ ఇస్తోంది ట్రంప్కి. ఇరాన్ చర్చలకు రాకపోతే కనుక బాంబుల వర్షం కురిపిస్తూ ఉంటూ ట్రంప్ ఎదురుస్తూ ఉన్నాడు. సీజ్ ఫైర్ ఒప్పందం ముగియడంతో మిడిల్ ఈస్ట్లో ఇంకొకసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బట్ ముగిసినప్పటికీ అది కంటిన్యూ అవుతుంది అంటున్నాడు. బట్ ఇంక టైం బౌండ్ ఏం పెద్దగా చెప్పలేదు ట్రంప్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది ఎంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఏం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైస్.